హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వన్ ఆఫ్ ద రైడర్ రంజిత్ది మ్యారేజ్ రిసెప్షన్. ఆ రిసెప్షన్కి మేమందరం గ్యాదర్ అయ్యి బైక్స్ మీద వెళ్తున్నాము. మనోడిది చిన్న డ్రీమ్ అంట, ఏంటంటే బైక్స్ మీద ఇంటి నుంచి మ్యారేజ్ ఫంక్షన్ హాల్కి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి. సో దానికోసం మేము వెళ్తున్నాము. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే రైడర్స్ మధ్యన బాండింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లాంటి ఫంక్షన్స్ జరిగినప్పుడు మామూలుగా ఎవరిని పిలుస్తాము? బ్రదర్స్ని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని, మన స్కూల్ మేట్స్ని, అట్లా కొంతమందిని పిలుస్తాం కదా. కానీ ఇక్కడ చూడండి, రైడర్ రంజిత్ గోవర్కన్లో ఉంటాడు. ఇప్పుడు మంచిర్యాల నుంచి, జైపూర్ నుంచి, చెన్నూరు నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అని అంటే అదొక బాండ్ ఏర్పడింది, రైడింగ్ మీద ఒక బాండింగ్ ఏర్పడింది కాబట్టి మేమందరం ఇట్లా వస్తున్నాము. అది రైడర్స్కి ఉన్న బాండ్. ఒక్కసారి బాండ్ ఏర్పడిందంటే మాత్రం అది ఎప్పటికీ పోదు. మంచి కోఆర్డినేషన్ ఉంటుంది రైడింగ్లో కానీ, ఎటన్నా వెళ్ళడంలో కానీ. ఆ బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలని మేము చాలామందితో ట్రై చేస్తాం. బట్ చాలామంది రైడింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే చప్పరిలాగా చేయాలి, అట్లాంటి వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఒక సేఫ్టీ గేర్, మేమైతే మా రైడర్ బ్రదర్హుడ్ అయితే ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ సేఫ్టీ, తర్వాత రైడ్, అట్లాంటి కాన్సెప్ట్లో ఉంటాం మేము. ఇట్లా లైనప్ అయి వెళ్తుంటే ఆ క్రేజీ వేరే ఉంటుంది. ప్రతిసారి నా ఇదే చెప్తా ఉంటా. ఇంకా చాలామంది రావాల్సింది, బట్ కొంతమందికి డ్యూటీ, ఫంక్షన్స్ అవి ఉండడం వల్ల రాలేకపోయారు. అందరు వచ్చి ఉంటే, ఒక 20 బైక్స్ వచ్చి ఉంటే వేరే ఉండేది కదా. రంజిత్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలంట. మాకోసం వెయిట్ చేస్తున్నారు అన్నారు. ఇది కొంచెం క్రేజీగా ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయితే బాగుంటుంది. అందరు క్రేజీగా ఉంది మేము ఇట్లా వస్తుంటే. రంజిత్ ఫ్రెండ్స్, బ్రదర్స్ ఉన్నారు కదా, అందరూ ఒకసారి స్టేజ్ వైపు చూస్తారా? ఒకసారి అందరూ బాయ్స్ కమ్ ఆన్ యూత్. ఏ లడ్డు, ఏ చికితా,
సో ఇక్కడ ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? మీరందరూ ఫ్యామిలీ లేకపోతే చుట్టా అంటే లైన్లో వాళ్ళు లేకపోతే క్లాస్మేట్స్ అట్లా మీకు అందరూ ఒక బాండింగ్ ఉంది కదా. సో మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకు రంజిత్కి ఏం బాండింగ్ ఉంది మన ఐడియా ఉందా? యా. సో మీకన్నా ఎక్కువ బాండింగ్ మాకు ఉంటుంది. సో ఆ బాండింగ్ తోటి వచ్చినాం. జనరల్గా రంజిత్ మీకు ఎక్కడ పరిచయం ఉంటుంటాడు అని అంటే ఒక లొకేషన్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా డిఫరెంట్ లొకేషన్స్. ఎవరికి అంతా ఎట్లా అంటారంటే ఆ చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు ఉంటారు. సో అట్లాంటి లొకేషన్స్ వచ్చిన వాళ్ళంతా మేమంతా మాకు ఒకటే బాండింగ్ ఏంటంటే రైడింగ్ బాండింగ్. రంజిత్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతారు అందరూ? ఏమని రంజిత్ చేస్తే టైం పాస్ కి తిరుగుతాడా? సో ఇప్పుడున్న హ్యూమన్ లైఫ్ ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. సో మా ఆలోచన ఏంటి అంటే ఎవరైనా సరే హెల్మెట్ పెట్టుకొని మంచిగా సేఫ్ రైడ్ చేస్తూ ఎదుటి వాళ్ళని సేఫ్గా ఉంచండి. హెల్మెట్ కాస్ట్ ఎంత ఐడియా ఉందా రంజిత్ బ్రోది? 5,000. ఎంత బ్రో? 18,000 అవసరమా? మరి 18,000 అవసరమా? ఆయన డబ్బులు ఎక్కువ కొనుక్కున్నాడా? సేఫ్టీ. సో ఆ సేఫ్టీ అతన్ని చూసి మీరు ఎంత నేర్చుకుంటారని చెప్పేసి నేను ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను. మేక్ సమ్ నాయిస్ ఫర్ రంజిత్. ఓకే, థ్యాంక్ యూ.